హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చినాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చదువుకుందామా? కీర్తనలు 81వ అధ్యాయం 10వ వచనం. నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపెదను. మరలా చదువుదాం. నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపెదను. ఈ వాక్యంతో మనం ఈరోజు దీవించబడను గాక. ఏవైతే వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇచ్చినాడో అడిగే సమస్తాన్ని మనం దేవుడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి ఏదైతే అవసరతలు ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు అడిగిన సమస్తానికి ఈరోజు నీ దేవుడు సమకూర్చిపోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే ఆయన వైపు చూసి మనం అడుగుతామో ఆ సమస్తాన్ని మనము పొందుకుంటాము. ఎప్పుడు ఆయన వైపు చూసి అడిగినప్పుడు మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి ఏదైతే చేసినాడో ఆ చేసినంత దానికి అర్హులం. మనం ఎవరము? అర్హులము. ఆ అర్హతతో మనం ఈరోజు అడగాలి. అడుగుడు మీకు ఇవ్వను అన్నాడు. నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపేది అన్నాడు. ఈరోజు నీకు ఏదైతే సహాయం కావాలో, ఏదైతే అవసరం నిండాలో ప్రతి దాన్ని ఈ రోజు యొక్క వాగ్దానాన్ని పట్టుకుని అడుగుతావో, ఈ సమయంలో నీ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, దాని గురించి యేసు నామములో నువ్వు ప్రార్థిస్తావో సమస్తాన్ని దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవి ప్రత్యేకమైన సమయంలో తండ్రి, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానం బట్టి మీ ముందుకు వచ్చినాం తండ్రి. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరే అందచేయండి తండ్రి. ఇదిగో దేవి ఈ వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కావాలంటే మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసిన తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. వాళ్ళ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు తండ్రి, అనారోగ్యమా తండ్రి, ఆర్థిక ఇబ్బందుల తండ్రి, లోకపరమైన సమస్యల తండ్రి, కుటుంబ సమస్యల తండ్రి, ఏ విషయాల గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి ఒక్క దాంట్లో విడుదల అందజేస్తండి. వారికి కావాల్సిన సమస్త సహాయాలు అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.